యోగా చేద్దాం జీవితాంతం, ఆరోగ్యం పొందుదాం మా జన్మాంతం. చిన్నతనం నుండే చెయ్యాలి యోగా, ఏకాగ్రత సమకూర్చే సాధనమే యోగా. రోజులో 1 గంట చెయ్యాలి యోగా, రోగాలు రాకుండా కాపాడును యోగా. ఆరోగ్యం పెంచేవి ఆసనాలు, జీవితంలో ఆసనాలే శాసనాలు. శ్వాస మీద నియంత్రణ ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస పడితే అదే ధ్యానం. సరి అయిన జీవనం యోగాలో భాగం, మంచి ఆలోచన యోగాతో సాధ్యం. ఆసనాలు, జీవితంలో ఆసనాలే శాసనాలు. శ్వాస మీద నియంత్రణ ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస పడితే అదే ధ్యానం. సరి అయిన జీవనం యోగాలో భాగం, మంచి ఆలోచన యోగాతో సాధ్యం. ఆలోచన మంచిదైతే ఆరోగ్యంగా, ఆరోగ్యమే ప్రతి మనిషికి మహాభాగ్యమురా. రకరకాల ఆసనాలు చెప్పడం జరిగింది. ఈ ఆసనాలన్నింటినీ కూడా మీరు మీ లైఫ్ లో మర్చిపోకూడదు. జీవితంలో ఒక భాగం, యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా తీసుకొని స్కూల్లోనే కాదు ప్రతిరోజు మనం సాయంత్రం ఇంటి దగ్గర కూడా చేయొచ్చు యోగాసనాలు. రోజుకి కనీసం ఒక పావుగంట నుండి అరగంట వరకు చేస్తే మనకి రోగాలు అనేవి దూరం అవుతాయి. తప్పనిసరిగా ఇప్పుడు చెప్పిన ఆసనాల్లో మీరు ఏమి చేయగలిగితే వృత్తి కొరకు కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకంగా కాపాడుకుంటూ నా తోటి వారిని మన ఆంధ్రప్రదేశ్ ను